హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ఈ బోఫ్రియా అదేవిధంగా ఈ గ్రోమర్ ఫ్యాంటాక్ మందు గురించి మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా దేని మీద అయితే పనిచేస్తూ ఉన్నది అనేసి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం ఉన్నది. సో ఎవరైతే వాళ్ళ ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఈ పిఐ కంపెనీ వారి బోఫ్రియా చూసుకున్నట్లయితే దీంట్లో ఉండేటువంటి టెక్నికల్ బోఫ్రా నీలైడ్ 20% ఇది వచ్చేసి మనకు మిరపలో వచ్చేటువంటి అన్ని రకాల లద్దె పురుగు, సన్న పురుగు, సో పురుగు మీద అదేవిధంగా పై ముడత, కింది ముడత మనకు పోయి సో చాలా నీట్గా మనకు సైడ్ బ్రాంచెస్ చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనకు దాంట్లో వచ్చేసి బెస్ట్ కాంబినేషన్గా మనం చూసుకున్నట్లయితే ఈ గ్రోమోర్ కంపెనీ వారి గ్రోమోర్ ఫ్యాంటాక్ని మీరు ఒకసారి అందులో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు గ్రోత్ వచ్చినప్పుడు దానికి ఆటోమేటిక్గా మనకు ఫ్లవరింగ్ అనేసి రావాలి. సో మనకు ఫ్లవరింగ్ రావాలంటే దానికి వచ్చేసి అమినో యాసిడ్ కలిగి ఉండాలి. సో దీంట్లో గ్రోమోర్ ఫ్యాంటాక్లో వచ్చేసి మనకు అమినో యాసిడ్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పూతలు బాగా రావడానికి, సో వచ్చిన పూత ఏదైతే ఉందో మనకు పిన్నగా ఏర్పడుతుంది అది ఈ బోఫ్రియా స్ప్రే చేయడం వల్ల. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2 ముడతలు, పురుగు, సో క్రాప్ ఫస్ట్ వన్ వచ్చి మనకు క్రాప్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. సో బోఫ్రా నీలైడ్ టెక్నికల్ కలిగి ఉంటుంది దీంట్లో. ఇది మనకు మార్కెట్లో దీని యొక్క ధర చూసుకున్నట్లయితే మనకు 1450 నుండి 1650 రూపాయలు దూరాన్ని బట్టి కలిగి ఉన్నది. సో గ్రోమోర్ ఫ్యాంటాక్ వచ్చేసి మనకు 1 ఎకరానికి వచ్చేసి 100 నుండి 150 ఎంఎల్ మాత్రమే స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో ఈ 150 ఎంఎల్ వచ్చేసి మనకు 100 నుండి 120 లీటర్లు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అయితే పొందే అవకాశం ఉంటుంది. సో మనకు దాంట్లో మనకు ఏదైనా సంబంధించిన దోమ మందు, కాన్ఫిడారు ఇట్లాంటి మందు మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ తెల్లదోమ ఉధృతి తగ్గి మనకు జెమినీ వైరస్ వ్యాప్తి అయితే తగ్గుతుంది. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే బోఫ్రియా తోటి ఈ పురుగు సమస్య ఏదైతే ఉందో ఇట్లాంటి కాయ తొలుచు పురుగు మనకు చాలా దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు మనకు పనిచేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.